హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం ఒక విషయాన్ని క్షుణ్ణంగా గమనించాల్సింది ఏంటంటే, గవర్నమెంట్లు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం, 3 ఉండటానికి షెల్టర్. విద్య, ఆరోగ్యం, షెల్టర్, ఇంకా ఫుడ్ కూడా వాటిలోనే వచ్చేస్తుంది. ఇది గనక గవర్నమెంట్లు కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షం అనే చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? స్వతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నది కేవలం 10 అంటే 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా 10 కన్నా ఎక్కువ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకుని అందులో 10 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసి అందులో 7 మెడికల్ కాలేజెస్ మొత్తం కూడా 90% వర్క్స్ చేసేసి అన్నిటికీ సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజెస్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన చేతగానితనం అని చెప్పాలో, పనికిమాలినతనం అని చెప్పాలో, విద్యార్థుల్ని మోసం చేయటం అని చెప్పాలో, తల్లిదండ్రుల జేబులు కొట్టేయాలని చూస్తున్నారు చెప్పాలో తెలియదు. కానీ ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా దగ్గర దగ్గర 8,500 కోట్లు పెట్టి నిర్మించారో ఆ మెడికల్ కాలేజెస్ అన్నిటిని పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటు పరం చేస్తానంటూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ P4 పద్ధతి అనేది చాలా దారుణంగా ఫెయిల్ అయినటువంటి ఒక పద్ధతి. దీనిలోకి మెడికల్ కాలేజెస్ని తీసుకెళ్ళి ప్రైవేటు పరం చేసి మళ్ళీ పేద విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేయడమే మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అంటూ, ముఖ్య ఉద్దేశం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు ఇక ఎవరికైనా ఇవ్వండి, P4 అనండి, P2 అనండి, PP అనండి, ఏదైనా అండి, చివరికి దాన్ని పీక్కుంటాం మేము అధికారంలోకి రాగానే మళ్ళీ అవన్నీ గవర్నమెంట్ కాలేజీలు, అవన్నీ పేద విద్యార్థులకి, ఎవరైతే మెడికల్ చదవాలనుకున్నారో వాళ్ళందరికీ సీట్లు ఇస్తాం. అంతే తప్పించి పిచ్చి పిచ్చిగా ఎవడికి పడితే వాడికి దారాదత్తం చేస్తే ఊరుకోమన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే అసలు ఏంటి PPP పద్ధతి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం ఏంటి అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇంత దారుణంగా ఒక వ్యవస్థలో అన్యాయం జరుగుతుంటే కనీసం పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ కాలేజీల్ని మూసివేత దిశగా వచ్చిన అవకాశాన్ని సహితం తుంగలో దొక్కుతుంటే చూస్తూ ఊరుకునే చేతగాని దద్దమ్మలు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో అని మాట్లాడుతూ ఉన్నారు. అందులో రాజకీయ నాయకులే ఎక్కువ మంది చేతకాని దద్దమ్మల్లా కనిపిస్తూ ఉన్నారట. ఎందుకంటే తెలుగు మీడియం స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తే ఎవడం మాట్లాడలేదు. కొన్ని స్కూల్స్లో ఉంది తెలుగు మీడియమే ముఖ్యమని చెప్తూ ఉన్నారు. కానీ ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియమే గొప్ప అని పెద్ద పెద్ద జడ్జిలు కూడా మాట్లాడిన తర్వాత, పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడిన తర్వాత, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మీ పిల్లలు మొద్దబ్బాయిలు అవుతారు అంటూ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ మీడియం చదువుతున్నారని మనం కనుక ఆలోచించినట్లయితే వాళ్ళందరూ చదివేది ఇంగ్లీష్ మీడియాలే. వాళ్ళకు అవసరమైన ఇంగ్లీష్ మీడియాన్ని మనకెందుకు దూరం చేస్తున్నారంటే, మంచి జాబులు, మంచి జీవితం వస్తే వాళ్ళ మాటలని వాళ్ళకి ఓట్లేసే వాళ్ళు ఎవరు ఉంటారనేది. సో ఈ పీపీ పద్ధతి ఏంటో ఒకసారి మీరే వినండి. దానికి ఎలా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నారో చూడండి ఒకసారి. 24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఈయనకి 6, 7 అనే క్లారిటీ కూడా లేదు. 6 మాత్రమే, 7 మాత్రమే, మొత్తం 10 మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అందులో 7 మెడికల్ కాలేజెస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27, 28, 2027, 2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.
ఈ కూడాలోనే మొత్తం గూడుపుటని దాగుంది. ఎందుకంటే ప్రభుత్వం గవర్నమెంట్ నడిపించే మెడికల్ కాలేజెస్‌ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి ఫీజులు మేము కంట్రోల్ చేస్తామని చెప్పడమే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేట్ కాలేజెస్ పనిచేసేది దేనికోసం? డబ్బుల కోసం. గవర్నమెంట్ కాలేజెస్ పనిచేసేది దేనికోసం? మంచి మెడికల్ స్టాఫ్‌ని అందించడం కోసం. ఈ క్రమంలోనే ఈ పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలు, మెడికల్ స్టూడెంట్స్‌కి మంచి లైఫ్ ఇవ్వాలని, వారికి ఉచితమైన విద్యిచ్చి, ఇంటింటికి ఒక డాక్టర్ పథకాన్ని ముందుకు పెట్టాలని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ, తన మాటలు మీరు విన్నట్లయితే ఫస్ట్ 6, 7 అన్నాడు. తర్వాత 10 మెడికల్ కాలేజెస్ అంటున్నాడు. మొత్తం 10 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కంప్లీట్ చేశాడు. వాటిని నెక్స్ట్ ఇయర్ నుంచి పీపీపీ పద్ధతిలో అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఇది మోసం, దగ, అన్నిటికన్నా దారుణం. పేద విద్యార్థుల జీవితాల్ని కాలరాయటమే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక హక్కు విద్యని నిరంకుశంగా వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయడమే అనేది అర్థమవుతుంది. మీలో ఎవరైనా నిజంగా మనుషులన్న వాళ్ళుంటే స్పందించవలసిన టైం ఇది. మీ పిల్లలు కూడా మెడికల్ చదివడానికి ట్రై చేస్తున్నట్లయితే ఇది చాలా పెద్ద తప్పు. అర్థమైంది కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.